హాయ్ వెల్కమ్ టు సాయిరామ్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు మనం డేటా టైప్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ యూజ్డ్ ఇన్ సి ప్రోగ్రామ్ చూద్దాం. డేటా టైప్స్ ఇన్ సి. First of all, what is meant by data type? Data type meaning. Data type means data type. What type of data the programmer wants to provide for the program. The programmer wants to provide for the program. అంటే ప్రోగ్రామర్ అనేవాడు ప్రోగ్రామ్కి ఎలాంటి డేటా ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్పాలంటే వీఆర్ యూజింగ్ ఏ డేటా టైప్ అనమాట. అండ్ అకార్డింగ్ టు సి ప్రోగ్రామ్ అవర్ డేటా టైప్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ two parts. Our data types is classified into two parts. One is called predefined data types, and second one is user defined data types. Predefined data types is also be called as built-in data types, and user defined means user can create own data types. అంటే యూజర్ ఓన్గా డేటా టైప్స్ని క్రియేట్ చేయొచ్చు. కమింగ్ టు ద యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్లో మనకి ఎన్యూమరేషన్ డేటా టైప్, న్యూ జనరేషన్ ఆఫ్ డేటా టైప్ అనమాట. ఇక్కడ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అనేది మనం సి లాంగ్వేజ్లో స్ట్రక్చర్స్ దగ్గరికి వచ్చినప్పుడు చదువుతాం. ఇక్కడ మనం డేటా టైప్స్ అంటే చదవాల్సింది బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ఆర్ ద ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ సి లైబ్రరీ. ఓకే, ఫస్ట్ వీ ట్రై టు డిస్కస్ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ అనమాట. ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మనకి ప్రీడిఫైన్డ్ ఆర్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్, ఇక్కడ మనకి డేటా టైప్స్ లైక్ బిల్ట్ ఇన్, ఇవన్నీ కూడా మనకి డేటా టైప్స్ చూస్తాం. ఈ బిల్ట్ ఇన్ డేటా టైప్స్లో మనకి టూ కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్స్, వన్ ఈజ్ ప్రిమిటివ్ డేటా టైప్స్, అనదర్ వన్ ఈజ్ non-primitive data types. ఈవెన్ మనకి ప్రీవియస్గా చూసినప్పుడు మనం డేటా టైప్స్లో ప్రీడిఫైన్డ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ చూసినట్లయితే దానిలో చెప్పినప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్లో మన నార్మల్ డేటా టైప్స్తో పాటు ఈవెన్ యారే కానీ లేకపోతే స్ట్రక్చర్ అండ్ మనం యూస్ చేసేటువంటి యారేస్, స్ట్రక్చర్స్ అండ్ యూజ్ చేసినటువంటి ఈనం, ఇవన్నిటినీ కూడా ఈవెన్ యూనియన్ ఆల్సో మనం డేటా టైప్స్ కింద చెప్పొచ్చు అనమాట. బట్ బేసిక్గా మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు డేటా టైప్స్ అని అడిగితే ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ గురించి రాస్తే చాలన్నమాట. దానిలో ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ రెండు రాసుకుంటాం. కమింగ్ టు ద ప్రిమిటివ్ డేటా టైప్స్, ప్రిమిటివ్లో కూడా మనకి టూ పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ కమ్స్ అండర్ ద ఇంటీజర్ డేటా టైప్, సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్లోటింగ్ డేటా టైప్స్ అనమాట. ఇంటీజర్ డేటా టైప్స్లో we are using a keyword called int, short, long, and one more thing is long integer. Coming to the float, we are using a data types called float, double, and one more thing is long double. Coming to the non-primitive data types, only character data type, we are using a keyword called char. Char is the keyword anamata. ప్రిమిటివ్లో ఇంటీజర్ ఉంటుంది, ఫ్లోటింగ్ ఉంటుంది. ఇంటూ, షార్ట్, లాంగ్ ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, లాంగ్ డబుల్, ఇవి వచ్చేసి మనం ప్రిమిటివ్లో వాడతాం. నాన్ ప్రిమిటివ్లో ఓన్లీ క్యారెక్టర్ డేటా టైప్ యూజింగ్ కీవర్డ్ కాల్డ్ క్యార్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ని మనం డేటా టైప్స్లో మెన్షన్ చేస్తాం అనమాట. ఇప్పుడు డేటా టైప్స్ ఎలా ఉంటాయి, వాటికి సైజెస్ ఎంత, ఒక్కొక్క డేటా టైప్ ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది, అండ్ వీ హ్యావ్ టు సీ వన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ సి ప్రోగ్రామ్. డేటా టైప్ సి ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ మనకి డేటా టైప్స్లో ఫస్ట్ వన్ ఇంటీజర్ డేటా టైప్. ద కీవర్డ్ ఈజ్ ఇంటీజర్. అకార్డింగ్ టు సి ప్రోగ్రామ్, ఇంటీజర్ ఆక్యుపైస్ 2 bytes. Even some versions of a C program, it occupies 4 bytes also. Okay, don't worry, just you can write like a 2 bytes also. Integer keyword 2 bytes. Second one is short. We have declared a keyword called short. This is
a keyword. How to define a keyword అన్నమాట. కీవర్డ్ ఎలా డిఫైన్ చేసుకుంటాం. షార్ట్ వచ్చేసి ఓన్లీ 1 byte డేటా, 1 byte ఆఫ్ మెమరీ అన్నమాట. నెక్స్ట్ క్యారెక్టర్. ఈవెన్ క్యారెక్టర్ ఆల్సో use the keyboard called char. It occupies only 1 byte of memory. Coming to the float. Float occupies 4 bytes of memory in C program. అంటే మనకి ఇంటీజర్ 2 bytes, క్యారెక్టర్ 1 byte, షార్ట్ 1 byte, ఫ్లోట్ వచ్చేసి 4 byte. Coming to the double. Double means decimal value. Use double as a keyword, occupies 8 bytes of memory. ఇది total గా memory sizes. If you are declaring a long integer or long double, we are using how much memory? 2 bytes of 10 bytes of memory. ఓకే, టోటల్గా రెండు అంటే రెండింటికి కలిపని కాదు, ఇండివిజువల్గా లాంగ్ ఇంటీజర్, లాంగ్ డబుల్ ఆక్యుపైస్ 10 bytes ఆఫ్ మెమరీ అనమాట. ఇది మనకి డేటా టైప్స్ యూస్డ్ ఇన్ ద సి ప్రోగ్రామ్, మెమరీ సైజెస్ అనమాట. అండ్ వీటితో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. రైట్ ఎ సి ప్రోగ్రామ్ ఫర్ డేటా టైప్స్. Program for data types in C. Hash include stdio.h, hash include stdio.h, integer main, braces open, int sum a is equal to 10, char c is equal to a, float f is equal to 10.5, then double d is equal to 0.1235, and these are the 4 data types we are declaring. How to print these simple data types? Printf a value is percentage d slash n quotations close comma a, and again printf c value is percentage c slash n quotations close comma c, again printf f value is floating value is percentage f slash n quotations close comma f variable print chesam. Then final ga printf d value is, even decimals also percentage d we are using slash n d, close the braces, then return 0, return the function. We are declaring just 4 data types. 4 data types we are printing here. Integer means use percentage d, character means we are using percentage c, and float means we are using percentage f. Double means we are using percentage d. If you want to specify double precision or floating point precisions, you can use 0.2f, 0.lf also. Okay, this is a basic program related to the data types. Okay, what is data type? What are the different data types used in a C program? It is a simple program related to the C program. Okay, thanks for watching, and మనం నెక్స్ట్ క్లాస్లో C program సంబంధించి ఇంకో టాపిక్ చూద్దాం, ఆపరేటర్స్. ఓకే, థ్యాంక్ యూ.